This is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro Station, Hyderabad. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. డెంటల్ ట్రీట్మెంట్ కాస్టా, డెంటల్ ట్రీట్మెంట్ డిలే చేయటం కాస్టా అనేది మాట్లాడుకుందాం. సో జనరల్గా ప్రతి డెంటిస్ట్ ఏమంటారు, 6 months నుంచి 1 yearకి ఒకసారి విజిట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇనిషియల్గానే తెలుస్తుంది, మీకు న్యాచురల్గా మీ టూత్ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. సో ఎందుకు అంటే ఇప్పుడు బేసికల్గా ఒక ఫుడ్ లాడ్జ్మెంట్ అయినా, ఒక చిన్న పన్ను పుచ్చిన ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము సింపుల్ ప్రొఫైల్ యాక్సిస్ గురించి మాట్లాడుకుందాం. అది డిలే చేయటం వల్ల ఏమవుతుందో మాట్లాడుకుందాం. సో మనకి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరికి దాని తర్వాత గారబట్టి అది అయినప్పుడు సో మనం సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవటం వల్ల మనం దాన్ని రికవర్ చేయొచ్చు. అదే కనుక అది ఎంత ఉంటుందండి, కాస్ట్ ఒక 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కనుక మనం డిలే చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఏదైతే క్యాలిక్యులస్ ఫామ్ అయిందో అది గమ్ లోపలికి వెళ్ళి ఆ గమ్ని లోపల ఉన్న బోన్ని డ్యామేజ్ చేసి, సో టూత్ చుట్టూ ఉన్న బోన్ని డ్యామేజ్ చేయటం వల్ల టూత్ అనేది కదులుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాము, ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తాము. సో ఫ్లాప్ సర్జరీ అనేది దగ్గర 20,000 కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో 1000 రూపీస్లో చేసే స్కేలింగ్ అండ్ పాలిషింగ్ బెటరా, 20,000లో చేసే ఫ్లాప్ బెటరా? సో డిలే చేయటం వల్ల కాస్ట్ పెరిగింది, కానీ స్కేలింగ్ బేసిక్ క్లీనింగ్ వల్ల కాస్ట్ అనేది పెరగదనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు హ్యాపీ టు హియర్, మన ఆక్సిడెంటల్లో క్యాష్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. దాంట్లో ఏముంటుందంటే 1 year వరకు మీకు డెంటల్ చెకప్ కావచ్చు, స్కేలింగ్ కావచ్చు, ఫిల్లింగ్ కావచ్చు, రూట్ కెనాల్ కావచ్చు, అన్నీ ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతాయి. ఆ జస్ట్ 1 year ప్యాకేజ్ వచ్చేసి మీకు 1500 నుంచి స్టార్ట్ అయ్యి 2500 వరకు ప్రీమియం ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మీకు అమ్మో డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్ అవుతుంది అనే భయం కూడా లేదు. సో మీకు ప్రీ ప్లాన్గా ఓకే నా ప్యాకేజ్లో ఇవి ఇంక్లూడ్ అవుతాయి, సో మై ప్యాకేజెస్ ఓన్లీ 1500 కాస్ట్ అని మీరు ప్లాన్డ్గా రావచ్చు. దాంట్లో కన్సల్టేషన్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సెకండ్ థింగ్ మనం మాట్లాడుకుంటే పంటి మీద పుచ్చు, పన్ను కనుక బ్లాక్ స్పాట్ లాగా అయినా చిన్నగా ఫుడ్ ఇరుకుతున్నా అప్పుడు ఏమవుతుంది అంటే పంటికి ఉన్న 3 లేయర్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ వరకే డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్లో డ్యామేజ్ అయితే జస్ట్ ఆ నల్ల పుచ్చు వరకు తీసేసి టూత్ కలర్ లైట్ క్యూర్ ఫిల్లింగ్ అనేది చేస్తాం. అదే కనుక మనం డ్యామేజ్ని భయం వల్ల, టైం లేకపోవటం వల్ల, డిలే చేయటం వల్ల 3rd లేయర్ వరకు స్ప్రెడ్ అవుతుంది. 3rd లేయర్ వరకు స్ప్రెడ్ అవునప్పుడు ఏమవుతుంది అంటే 3rd లేయర్ అనేది పంటి యొక్క క్రౌన్ పార్ట్కి, పంటి యొక్క రూట్ పార్ట్కి కనెక్టింగ్గా ఉంటుంది. సో క్రౌన్ పార్ట్లో అయిన ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా రూట్ పార్ట్లోకి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మన ట్రీట్మెంట్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో మీరు ఒక సింపుల్ ఫిల్లింగ్ చూసుకుంటే 1000 నుంచి 1500 రేంజ్లో అయిపోతుంది. అదే కనుక మీరు రూట్ కెనాల్ ప్రొసీజర్ దాకా డిలే చేయటం వల్ల ఇట్ గోస్ అరౌండ్ 8,000 to 15,000 డిపెండింగ్ అపాన్ దట్ క్యాప్ యూ సెలెక్ట్. సో డిలే చేయటం వల్ల 10 times కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ ఫ్యాక్టరే కాదు, సో టైమ్ ఫిల్లింగ్ అనేది 15 minutesలో అయిపోయే ప్రొసీజర్. అదే మీరు రూట్ కెనాల్ ప్లస్ క్యాప్ కోసం వస్తే 45 minutes to 1 hour పట్టచ్చు. అండ్ దాంతోపాటు మినిమం 2 sittings అయితే పడతాయి. దీనికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. మనం డిలే చేయటం వల్ల న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యి దానిపైన ఆర్టిఫిషియల్గా మనం క్యాప్ పెడుతున్నాం. సో డిలే చేయటం వల్ల అన్ని విధాల టైమ్, కాస్ట్ అండ్ మన న్యాచురాలిటీ అనేది మిస్ అవుతున్నాం. థర్డ్ థింగ్ వచ్చేసి జ్ఞానదంతం నొప్పి ఉన్నప్పుడు, లేదంటే జ్ఞానదంతం దగ్గర ఫుడ్ ఇరుకుతున్నప్పుడు ఇనిషియల్గా వస్తే ఒపర్క్యులెక్టమీ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ చేస్తాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది మనము ఒపర్క్యులెక్టమీ అంటే పైన చిగురు కట్ చేసి క్లియర్ చేయలేనప్పుడు, లేదంటే మెడికేషన్ వల్ల నొప్పి తగ్గినప్పుడు, అది పక్క పన్నుకి డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పుడు అది ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అదే కనుక డిలే చేయడం వల్ల 50% ఆఫ్ కేసెస్లో ఏమవుతుందంటే పక్క పన్ను మీద ప్రెషర్ పడి ఈ పన్నుతో పాటు పక్క పన్ను కూడా డ్యామేజ్ అయ్యి కొన్నిసార్లు రూట్ కెనాల్ చేసి సేవ్ చేయగలుగుతున్నాం, కొన్నిసార్లు ఈ పన్నుతో పాటు పక్క పన్ను కూడా ఎక్స్ట్రాక్షన్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. సో డిలే అవటం వల్ల ఇలాంటి డ్యామేజెస్ అని జరుగుతాయి. అదే కాకుండా ఎక్కడైతే జ్ఞానదంతం ఉంటుందో కొన్నిసార్లు ఈ దవడ బోన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఎముక కూడా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కూడా అవుతుందన్నమాట. సో ఏ ట్రీట్మెంట్ అయినా కానివ్వండి, డిలే చేయకుండా ఎర్లీగా రావటం వల్ల మీ న్యాచురాలిటీ కాపాడుకోవచ్చు, కాస్ట్ కూడా చాలా లిమిటెడ్గా అవుతుంది.
సో ఇదన్నే కాకుండా మన ఆక్సిడెంటల్లో క్యాష్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అనే ఇన్సూరెన్స్ ఉంది. సో ఫస్ట్ టైం ఇన్ ద హైదరాబాద్. సో మీరు అది కూడా ఉపయోగించుకొని సో ఈ అయ్యే కాస్ట్ని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కమెంట్స్ రూపంలో మీ డీటెయిల్స్ అనేది పంపించవచ్చు. సో దాని స్కానింగ్ అనేది మీరు ఒకసారి కాంటాక్ట్స్ అన్ని పంపిస్తే మీ ఇంటికి వచ్చి హోమ్ స్కాన్ చేసి మీకు ఏ ప్యాకేజ్ అయితే బెటర్, ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్తాము. అదే కాకుండా వెంటనే అంటే మీరు ప్యాకేజ్ తీసుకున్న, ఇన్సూరెన్స్ తీసుకున్న 24 అవర్స్ టు 48 అవర్స్లో మీరు అనేది డెంటల్ చెకప్ అనేది క్యాష్లెస్గా స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.